ఇక ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో క్యూ కట్టారు. చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉండడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. అటు భద్రతను కూడా పెంచారు పోలీసులు. ఆ వివరాలను మా ప్రతినిధి మమతను అడిగి తెలుసుకుందాం. మమత, ఖైరతాబాద్ గణేష్ దగ్గర భక్తుల సందడి ఎలా ఉంది మమత? జరిగింది. దీంతో విగ్రహాన్ని కదిలించినట్లుగా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పూజారులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. కలశాన్ని కదిలించారు కదా, ఏంటి కలశానికంటే ఈ రోజుకి 11వ రోజు జరిగింది. ఇవాళ అనంత చతుర్దశి నాడు కలశాన్ని కలిసినట్టయితే వినాయకుడిని కదిలించడం జరుగుతుంది. తర్వాత పూజ పునస్కారం జరగవు, దర్శనం మాత్రం జరుగుతుంది. నిమజ్జనం సాయంత్రం అవుతుంది. నిమజ్జనం వరకు బయలుదేరే ముందు ఈ కలశ ఉద్వాసన అంటే ముఖ్యంగా మొదటి రోజు గణపతి పూజ, పుణ్యవాచనం, నవగ్రహారాధన, తర్వాత అవన్నీ చేస్తుంటాము, మహాపూజ చేస్తుంటాము. సాయంత్రం మళ్ళీ మహామంగళహారతి, మహామంత్రపూజ చేస్తాము. 11 నవరాత్రులు అంటే 9 రోజులు నవరాత్రులు చేయడం జరుగుతుంది. కాకుంటే ఈ వినాయకుని దగ్గర 11వ రోజు ఇవాళ అనంత చతుర్దశి కాబట్టి ఈ రోజే మనం కలశాన్ని కదిలించడం జరుగుతుంది. రేపు చేయడానికి వీలు లేదు. సాయంత్రం మళ్ళీ నిమజ్జనం కార్యక్రమం ప్రారంభమవుతుంది. రైట్, చూస్తూ ఉన్నారు. మొత్తానికి కలశాన్ని కదిలించారు కాబట్టి రాత్రికి ఇక్కడి నుంచి విగ్రహాన్ని నిమజ్జనం కోసం తీసుకెళ్లే పూజాది కార్యక్రమాలు జరిగిపోయాయి. ఇక పూజ అనేది ఇక్కడ వినాయకుడికి చేయాలని చెప్పేసి అర్చకులు మనకు చెబుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ ఉన్న ఈ డిస్పాచ్ అనేది ఏదైతే డిటాచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, భక్తుల్ని లోపలికి అనుమతించకుండా విగ్రహం ముందు నుంచి ఆ స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడ ఏర్పాట్లను చేస్తున్నట్టుగా మనకి ఆలయ ప్రధాన అర్చకులు మనకు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఈ జంక్షన్ ఖైరతాబాద్ జంక్షన్ లో చూస్తే దాదాపుగా అటు ఖైరతాబాద్ కావచ్చు, ఇటు చింతల్ బస్తీ కావచ్చు, 4 ప్రధాన కూడల నిండా కూడా జన సందోహంతో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాదాపుగా కూడా మొత్తంగా ప్యాక్ అయిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాదాపు 35 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ హీట్ ఇక్కడ కనిపిస్తున్నప్పుడు, ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా ఆ వినాయకుడిని దర్శించుకునేందుకు ఎవరు కూడా వెనకడుగు వేయకుండా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఓ పక్క కోలాటాలు ఆడుతూ, మరో పక్క తన్మయత్వంతో ఆ వినాయకుడిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. మొత్తంగా దర్శనం ఎన్ని గంటల సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. జరిగిందండి. రావడం చాలా సంతోషంగా ఉంది. 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము దర్శనం చేసుకోవడానికి. చాలా హ్యాపీగా ఉంది దర్శనం జరిగినందుకు. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. చందానగర్ నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కేబిహెచ్పి నుంచి వచ్చా. ప్రతి సంవత్సరం వస్తాం. మొత్తంగా చూస్తూ ఉన్నాము, చిన్న పిల్లలతో సహా, చిన్న చంటి బిడ్డలతో సహా తీసుకొని ఇక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఆ విఘ్నేశ్వరుని ఒక్కసారి దర్శించుకుంటే మనం వెంటనే ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి, ఆ విఘ్నాధిపతిని కూడా మనం దర్శించుకున్నామని చెప్పేసి ఇక్కడికి తరలి వస్తున్నట్టుగా జనాలందరూ కూడా తరలి వస్తున్నారు. సో మొత్తంగా చూస్తూ ఉన్నాము. సో जय बोला गणेश महाराज के। गणपति बप्पा मोरया। गणपति बप्पा आधा लड्डू चोरिया, आधा लड्डू चोरिया। విజువల్స్ లో చూడవచ్చు, చంటి బిడ్డలతో సహా ఎన్ని అవర్స్ నుంచి మీరు క్యూ లైన్ లో ఉన్నారు? 3 అవర్స్ పడుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూస్తూ ఉన్నాం మన విజువల్స్ లో చాలా చిన్న పిల్లలు దాదాపుగా వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆ విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున క్యూ లైన్ లో వస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఎంతమంది భక్తులు ఆ విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వైలెన్స్ తోటి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణ తోటి పోలీసులు దీనిపై నిఘా విధించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున నిఘాను పట్టి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారందరినీ కూడా భక్తులందరూ కూడా నెమ్మదిగా
భారీగా ఆ విఘ్నాధిపతిని దర్శించుకొని వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. చూస్తూ ఉన్నాం మొత్తంగా అంటే ఇప్పుడు ఒక గంట సేపటి నుంచి గంటన్నర టైం తీసుకున్నప్పటికీ కూడా భక్తులందరూ కూడా నెమ్మదిగా విఘ్నేశ్వరుని దర్శించుకుంటూ ఉన్నారు. పూజాది కార్యక్రమాలు కాసేపటి క్రితమే ముగించడం జరిగింది. ఏదైతే విఘ్నేశ్వరుడికి కలశాన్ని కదిలించారో దాంతో పూజ అనేది ఆపేస్తామని చెప్తూ ఉన్నారు. సాయంత్రం ప్రదక్షిణకి తీసుకుని వెళ్లే కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి మాత్రం అప్పుడు ఉండే కార్యక్రమాలను బట్టి ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ముందు విగ్రహానికి ముందు దగ్గరగా ఉండే పూజాది కార్యక్రమాలు జరిగింది. సో వెంటనే ఇప్పుడు ఇక్కడి నుంచి ముందు నుంచి దర్శించుకుంటున్నారు. ఇక్కడ మనం విజువల్స్ లో గమనించవచ్చు ఒక ఫారెన్ వ్యక్తిని కూడా. సో ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతాయి విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి. ఇక్కడున్న వాళ్ళు కాదు ఫారెన్ నుంచి కూడా వచ్చి ఆ విఘ్నేశ్వరుడి పూజలు చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మొత్తంగా చంటి బిడ్డలతో సహా వచ్చి ఇంత ఎండలో ఉంటే కూడా ఆ భగవంతుడిని దర్శించుకొని ఇక్కడి నుంచి తరలి వెళ్తూ ఉన్నారు. సో దాదాపుగా ఈ రోజు ఇక్కడికి 7 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి 7 లక్షల మంది భక్తులు ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో భక్తులు మనతో ఉన్నారు, వారు మాట్లాడడానికి కూడా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఎంతసేపు అయితే మీరు క్యూ లైన్ లో? ఒక్కొక్క నిమిషం. మేము రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి నుంచి శంకర్పల్లి మండలం నుంచి వచ్చామండి. మేము ఇక్కడ వినాయకుడు చూడడానికి వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంది. మేము ప్రతి ఇయర్ ఇక్కడ వస్తాము, ఈసారి కూడా అందుకే వచ్చాము. చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ. గత 16 సంవత్సరాల మొత్తంగా ఇక్కడ నుంచి ఒక క్యూ లైన్ లో దాదాపుగా ఈ లైన్లన్నీ కూడా ప్యాక్ అయిపోయాయి. 6 లైన్లు ఉన్నాయి. 6 లైన్ల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతూ ఉన్నారు ఇక్కడి నుంచి. సో విఘ్నాధిపతిని దర్శించుకొని వారి తమ యొక్క విఘ్నాలను తొలగించుకొని ఆ దేవదేవుని కోరుకుంటూ ఉన్నారు. ఇది ఇక్కడ హైదరాబాద్ ఉన్న పరిస్థితి. ఓటర్ స్టూడియో రమ్య. మమత, థ్యాంక్ యూ.